లోక్సభ ఎన్నికల వేళ బీజేపీలో చాలామంది అసంతృప్తులు బయటకు వస్తున్నారు. సో మాజీ మంత్రి తనయుడు విక్రమ్ గౌడ్ ఇంతకు ముందే కిషన్ రెడ్డి గారికి రాజీనామా లేఖ సమర్పించారు. ప్రస్తుతం నాతో పాటు విక్రమ్ గౌడ్ ఉన్నారు, మాజీ బీజేపీ నేత అనుకోవచ్చా అన్న. ఇట్లా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ టైంలో? మీరు అంటే లోక్సభ బరిలో ఉండబోతున్నారు విక్రమ్ గౌడ్ అనే వార్తలు కూడా వచ్చినాయి. ఏం జరిగింది అసలు? బీజేపీలో లోక్సభ బరిలో విక్రమ్ గౌడ్ ఉంటాడు అనేది మాట హాస్యాస్పదం. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి టికెట్లు వీళ్ళు ఎప్పుడు ఇస్తారని నేను కోరుకోను. వాళ్ళకు ఎంతసేపు ఓ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో నుంచి పైకి వచ్చే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు వీళ్ళు టికెట్. కార్యకర్తలాగా మిగిలిపోవాలి, కష్టపడేటోడు ఎప్పుడు కార్యకర్తలాగానే మిగిలిపోవాలి. అది మాత్రమే బీజేపీ సిద్ధాంతాలు మార్చేసారు కొంతమంది ఉన్న లీడర్లు ఇక్కడ. సో మీరు కిషన్ రెడ్డి గారికి రాసిన లేఖలో కూడా నేను దాన్ని గమనించిన, గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు నాలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఉప ఎన్నికల్లో పనిచేసిన, ఉప ఎన్నికల్లో కీలకంగా ఉన్న నేను పెద్దపీట వేయలేదు, ఇంకా పట్టించుకోవట్లేదు, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అసలు పట్టించుకుంటారో లేదో ఆ డెనమాలు ఉన్నట్టు మీరు రాశారు. ఎందుకు అంత మనస్తాపానికి ఎందుకు గురయ్యారు? ఇప్పుడు పాయింట్ విక్రమ్ గౌడ్ అనేది వ్యక్తి ఒక్కంది కాదు. ఇక్కడ చాలా మంది కార్యకర్తలు పార్టీ కోసము ఇల్లుని బిజినెస్లను వదిలేసుకొని ఓన్లీ అదే పనిగా పార్టీ బాగుపడాలనే కోరికతో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఓన్లీ కార్యకర్తలు అంటే ఓన్లీ వాళ్ళకి పనిచేసేవాళ్ళు మిషనరీ లాగా వాడి వాళ్ళకి గ్రోత్ లేకుండా చేస్తున్నారే కానీ ఎంతసేపు మేము మాది మాకు అనేది మర్చిపోయి కార్యకర్తల కోసం కూడా కొంచెం ఎవరన్నా ధ్యాస పెడితే బీజేపీ పార్టీ అనేది బాగుపడుతుంది. పార్టీని విమర్శించడానికి కానీ పార్టీ కార్యకర్తలను కానీ నేను విమర్శించట్లేదు. నేను విమర్శిస్తుంది పార్టీలో ఉండి పార్టీ కార్యకర్తలకు పార్టీకి అన్యాయం చేస్తున్న కొంతమంది, వాళ్ళపైన వ్యతిరేకతను తట్టుకోలేక నేను పార్టీ నుంచి జరుగుతున్నా. నేను ఒక్కనే కాదు కదా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు. నేను 3.5 సంవత్సరాలు అయింది, నేను ఏ రోజు పార్టీ లైన్ దాటలేదు, ఏ రోజు పార్టీని కాదని పోలేదు. ఏ బాధ్యత ఇచ్చినా నా ఉన్న శక్తి అంతా పెట్టి పనిచేసిన. అలాంటి వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు వాల్యూ దొరకట్లేదు అంటే వాళ్ళు ఓన్లీ ఓట్లకే పనికొస్తారా? ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడగడానికే పనికొస్తారా? వాళ్ళు లీడర్లు కావడానికి పనికిరారా కార్యకర్తలు? వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? కార్పొరేటర్ టికెట్లు వస్తే మీరే కంటెస్ట్ చేస్తారు, ఎమ్మెల్యే టికెట్లు వస్తే మీరే కంటెస్ట్ చేస్తారు, ఎంపీ టికెట్లు వస్తే మీరే కంటెస్ట్ చేస్తారు. 4-5 ఓట్లు కూడా 10,000 ఓట్లు పడని వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకంటూ క్రెడిబిలిటీ లేని వాళ్ళు మా జాతకాలు డిసైడ్ చేస్తారు పార్టీ ఆఫీస్లో కూర్చొని. అదొక అధ్యక్షుడు చేస్తానో ఇంకోరు చేస్తానో మాకు బాధ లేదు. ఎవరో ఒక ప్రతి టీము ఏ టీం అయితే కొత్తగా వచ్చిన వాళ్ళని అంటున్నారా మీరు? నేను రీసెంట్ వచ్చిన వాళ్ళకి అదే బాధ్యత అలాగే ఉంటుంది. అంటే నీ దాంట్లో వర్తుంది అంటే నేను పక్కన పెట్టడం ఎలా అనేది స్ట్రాటజీ నడిచేటోళ్ళు అక్కడ ఉన్నారు. అది నేను పక్క పార్టీకైనా వచ్చిన నేనే ఉండొచ్చు, బీజేపీలో మొదటి నుంచి కష్టపడి వచ్చిన నువ్వే ఉండొచ్చు. అది కార్యకర్తకి కష్టపడే వారికి వాల్యూ లేదు. అది కొంతమంది నాయకులు ఆ బీజేపీ ఆఫీస్లో కూర్చొని చేస్తున్నారు. కొంతమంది నాయకులు అంటున్నారు కానీ మీరు పేర్లు చెప్పడానికి పార్టీ నుంచి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు నేను పార్టీకి నుంచి బయటకు వచ్చినంత మాత్రాన నేను పేర్లు చెప్పినంత మాత్రం పేర్లు చెప్పకుండానే నీకు అన్ని చెప్తున్నా. పార్టీలో కూర్చొని సొంతంగా ఎలక్షన్ కొట్లాడకుండా ఏ ప్రజా ఆదరణ లేనోళ్ళు పార్టీ బోర్డు రూమ్ లో కూర్చొని ఛాయలు దాక్కుంటూ నువ్వేం కావాలో డిస్కషన్ చేసి నువ్వేం కావాలో డిసైడ్ చేసే వ్యక్తులతో పార్టీ నడవదు. ఇప్పుడు ఆ పరిస్థితి బీజేపీ పార్టీలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆల్మోస్ట్ విక్రమ్ గౌడ్కి గోషమాల్ టికెట్ అయిపోయింది అని కూడా వార్తలు వచ్చినాయి. రాజాసింగ్ సస్పెన్షన్లో ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది ఆ గ్యాప్లో? ఏం జరగలేదు. బీజేపీ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. దానికి నేను కొంచెం బాధపడ్డ మాట వాస్తవమే. కానీ నేను పార్టీని వదిలేసి పెట్టి పోలేదే. బీజేపీ పార్టీ క్యాండిడేట్కే నేను మద్దతు ఇచ్చిన, బీజేపీ పార్టీలోనే నేను ఉంటూ క్యాంపెయినింగ్ చేసిన, అదే పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకున్నాం కూడా. అవును, అదంతా అయిపోయినాక కూడా పార్టీలో మార్పు అనేది రావాలి కదా, కష్టపడ్డ కార్యకర్తలకు వాల్యూ అనేది రావాలి కదా. మేము 3.5 సంవత్సరాలు అయిపోయింది, మమ్మల్ని గుర్తించినోడు లేడు. ఈరోజు టికెట్ ఇయ్యని నుంచి ఇప్పటి వరకు మాతో మాట్లాడిన వాళ్ళు లేరు. నాలాగా టికెట్ రాకుండా
కష్టపడి దూరం జరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి ఒక్కసారైనా కాల్ చేశారా పార్టీ ఆఫీస్ నుంచి ఎవరైనా? ఇప్పుడు అసెంబ్లీ అయిపోయిన తర్వాత లోక్సభలో అంటే ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వస్తే మీరు కాళ్ళు చేస్తారు, లేకపోతే మీకు పార్టీ కార్యకర్తలు గుర్తురారా? మీకు పార్టీలో కష్టపడ్డ వాళ్ళు గుర్తురారా? మీకు ఎలక్షన్ రేపు ఉంది అన్నంగా మీకు గుర్తుకొస్తారా కార్యకర్తలు? అది నడవదు కదా. ఎన్ని రోజులు నడిపిస్తారు అట్లా? ఒక్క హిందూయిజం పేరు పైన, ఒక పోలరైజేషన్ పేరు పైన ఎన్ని రోజులు నడిపిస్తారు రాజకీయాలు? నడిపియండి, తప్పులేదు. కానీ మీ దాంట్లో కష్టపడుతున్న కార్యకర్తకు కూడా వాల్యూ ఇస్తేనే పార్టీ ముందుకు పోతుంది. నేను నా కోసం నాకే అంత కావాలి అంటే కాదు. అక్కడున్న కొంతమంది నాయకుల వల్ల మొత్తం పార్టీ పైకి రాకుండా అయిపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా, రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ ప్రభావం వల్లనే, వీళ్ళు కొంతమంది చేసిన వ్యక్తుల కారణంగానే కొన్ని సీట్లు ఓడిపోవడం జరిగింది. దానికి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకునే పరిస్థితి నాకు వద్దు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ అప్పుడు విక్రమ్ గౌడ్ని ఏదో ఒక దాంట్లో అకామిడేట్ చేస్తారని కూడా వార్తలు వచ్చినాయి కదా. వార్త రావడం వేరు, ఎన్నికలకు వచ్చేసరికి వార్త రావడం వేరు, అకామిడేట్ చేస్తారు అనే హామీ ఇవ్వడం వేరు. ఇంకా టికెట్ల ఆ ప్రాసెస్ జరగట్లేదు కదా. టికెట్ ఇప్పుడు నాకు హామీ ఇచ్చింది ఏంది? జాయిన్ అయినప్పుడు గోషామైల్ అన్న ముషీరాబాద్ అన్న ఇస్తామని హామీ ఇచ్చారు. నాకు ఇచ్చిర్రా? ఎవరు ఇవ్వాలి హామీ? మీ మాట నడుస్తుందా? ఇస్తే చెప్పండి, మేము చెల్తుంది అంటే మీరు చెప్పండి, మాట ఇవ్వండి. మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పారు మీకు? ఇప్పుడు లోక్సభ అయిపోయినాక ఇంకోటి చెప్తారు. లోక్సభ అయిపోయినాక ఇంకోటి చెప్తారు. కొత్తగా ఏం పోయేది ఏమి ఉండదు పార్టీలు. వీళ్ళకి కార్యకర్తలను మోసం చేయడమే వీళ్ళ అలవాటు. వాళ్ళ కష్టాన్ని యూజ్ చేసుకోవడమే అందులో ఉన్న కొంతమంది లీడర్లకు అలవాటు అయిపోయింది. ఎప్పటి వరకు అయితే మెంటాలిటీ చేంజ్ కాదో అప్పటి వరకు బీజేపీ పరిస్థితి అట్లే. ఇప్పుడు గోషామాయల్లో రాజాసింగ్ని గెలిపించుకున్నాం, దాంట్లో నా పాత్ర ఉందని మీరు చెప్తున్నారు. మరి రాజాసింగ్ మిమ్మల్ని పుషప్ చేయట్లేదా, రిఫర్ చేయట్లేదా? అరే నా కోసం కష్టపడ్డాడు కదా, పార్టీకి చెప్పట్లేదా మీ గురించి? ఇప్పుడు ఎవరైనా గెలిచేంత వరకే. గెలిచినాక నాకు ఆయన చేసిండు అని ఎవరు అనరు. నేను నా బలంతో గెలిచినా అని అంటారు. అది రాజాసింగ్ లాంటి వ్యక్తి అసలు అన్నాడు కదా, ఆయన నేషనల్ ఫిగర్. ఆయన ఏమంటాడు, నేనే గెలిచినా, నా వల్లనే గెలుచుకున్నా అని అంటాడు. కానీ నేను వీళ్ళ వల్ల గెలిచినా అని చెప్పాడు కదా. సో ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంది? ఆల్రెడీ కాంగ్రెస్ లో పోతున్నారు అని మెన్షన్ చేశారు లెటర్ లో. ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నేను వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి, నా పునాదులు కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడ కనీసం నాకు ఒక మర్యాద అనేది ఉన్నది. ఇక్కడ మర్యాద అనేది కూడా ఇవ్వట్లేదు కదా. పదవులు ఇవ్వడం మాట దేవునికి ఎరక. ఫస్ట్ మర్యాద ఇవ్వండి. మిమ్మల్ని నమ్మి మీ పార్టీలోకి వచ్చి మీ పార్టీలో కష్టపడుతున్నందుకు మీరు మినిమం మర్యాద ఇస్తే ఎవరైనా పార్టీలో ఉండడానికి ఆలోచిస్తారు. ఆ ఆలోచన మీకే లేదు మర్యాద ఇవ్వాలని. అంటరానంలాగా చూస్తుంటే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు లెటర్ రాసిన తర్వాత కిషన్ రెడ్డి గారిని ఎవరు కూడా మాట్లాడి ఉండండి చూద్దాం అలాంటివి ఏం లేవు. అంటే ఉండండి పోతే అదే ధోరణిలాడు. ఇప్పుడు నా ఒక్కరికని కాదు, ఎవరికైనా అంతే. ఇది విక్రమ్ గౌడ్ ఒక్కరికి కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఉంటే ఉండండి, పోతే పోండి. పని అయిపోయింది కదా, పని అయిపోయింది. ఇవ్వండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మీ ముఖాల పైన ఎట్లనో ఓట్లు పడవు. మోదీ ఫేస్ పైన ఓట్లు పడతాయి. ఆ నమ్మకంతో పోతాం. ఇంకా దీనికంటే ఎక్కువ ఏం మాట్లాడాలి. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎట్లా చూడొచ్చు విక్రమ్ గౌడ్ ని? సామాన్య కార్యకర్తగానే చూడండి. లేదు వేరే ఏదో నేనేమి కండిషన్లు పెట్టో లేకపోతే ఇంకేదో ఆశించో రావట్లేదు. నేను ఒక కార్యకర్త లాగానే ఉండి నా కష్టాన్ని నేను పని చేసుకొని అప్పుడు పార్టీ నన్ను గుర్తించి ఏమైనా ఇయ్యదలుచుకుంటే అప్పుడు ఇస్తుంది. రేవంత్ తో మాట్లాడారా? ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడారు? రీసెంట్ గా మాట్లాడినట్టు సమాచారం ఉంది. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. లెటర్ రాయకముందే మాట్లాడారంట కదా, నిజమేనా? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. కమిట్మెంట్ తోనే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లోకి వస్తుంది? లేదు అలాంటిది. ఇప్పటి పదవులు లేకుండానే కాంగ్రెస్ పోతాను. పదవులు లేకుండా 10 ఏళ్ళ నుంచి ఉన్నాము. పదవులు లేకుండానే ఇంకో 5 ఏళ్ళు ఉండడం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మీరు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము ఒక కార్యకర్తగా. అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అట్లుంటుందా? లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు కదా. లోక్సభకు వచ్చేసరికి కొంత బీజేపీకి ఫేవర్గా ఉంటుంది ఎక్కడైనా. చూద్దాం కదా. అది కూడా బీజేపీకి ఫేవర్ ఉండడం తప్పు కాదు. బీజేపీ కార్యకర్తలు పాపం వాళ్ళని
అన్యాయంగా వాడుకుంటారు కదా వీళ్ళు లీడర్లు. బీజేపీ క్యాండిడేట్లు లోక్సభకి పార్లమెంట్ వీళ్ళ ఫేసులు చూసి ఓట్లు పడవని మీరే అంటున్నారు కదా, ఒప్పుకున్నట్టే కదా. మీరు అంటున్నారు కదా వీళ్ళ వల్లనే ఓట్లు, మోదీని చూసి పడితే ఓట్లు, వీళ్ళని చూసి పడితే ఓట్లు. అది మీరు డిసైడ్ చేసి చెప్పండి. సీట్ నుంచి 8 సీట్లకు వచ్చారు కదండి మీరు గతంలో. 8 సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజాబలము ప్రజలలో ఉండి వాళ్ళు సొంతంగా వాళ్ళ క్యాడర్ని నమ్ముకొని రోడ్డు పైన గల్లీ గల్లీ తిరిగితే వాళ్ళ సొంత బలంతో ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. పాత బీజేపీ జెండా పట్టుకొని వాళ్ళని వీళ్ళని డప్పు కొట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవరు గెలవలే. ధర్మపురి అరవింద్ అన్న, ఇప్పుడు అరవింద్ అన్న గారి ధర్మపురి అరవింద్ గారి గురించి మీరు మాట్లాడారు కదా, ఆయన 6 సీటు ఒకరికి ఇప్పించుకొని ఆయన సీటు ఆయన ఇంకోరికి ఇప్పించుకొని అసలు బలం లేని కాన్స్టిట్యున్సీలో నిలబడి అక్కడ క్యాడర్ని డెవలప్ చేసుకోవడానికి అక్కడ పార్టీ నిలబడడానికి ఆయన ఓడిపోయినా పర్వాలేదని తెలుసుకొని పోయి నిలబడ్డాడు. ఓకే, అట్లా చేసినోడు వాళ్ళని ఉంటే చెప్పండి. నా సీటు నేను మీకు ఇచ్చుకొని నేను వేరే దగ్గర పోయి కొట్లాడిన లీడర్ని ఎవరన్నా చూపెట్టండి. బీజేపీ పార్టీలో ఆయన ఒక్కటి తప్ప ఎవరు లేరు కదా. బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యున్సీ వదిలేసి పక్క పోయి కొట్లాడిండా? లేదు కదా. ఎవ్వరు కూడా వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలనే కొట్లాడిర్రు. వాళ్ళ బల నిరూపణ. నేను సీఎం క్యాండిడేట్ అనుకున్న ప్రతి వ్యక్తి ఎప్పుడు కూడా నా కాన్స్టిట్యున్సీ వదిలేసి పక్క కాన్స్టిట్యున్సీలను గెలిపించుకొని వచ్చే సత్తా ఉంటేనే సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలి. నా సొంత కాన్స్టిట్యున్సీయే నేను గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను సీఎం క్యాండిడేట్ని ఎట్లయితా? రాజాసింగ్ మీద సస్పెన్షన్ వేటు ఎత్తివేయకపోతే ఖచ్చితంగా నేనే ఉంటా అభ్యర్థి కానీ మీరు బలంగా నిజమేనా? నమ్మినా పార్టీ కూడా అట్లే నమ్మించింది. సస్పెన్షన్ ఎత్తివేయద్దని కోరుకుర్రా మీరైతే? ఎట్లా ఎత్తివేయద్దని ఎందుకు అనుకుంటా అండి? ఆయన ఒక నేషనల్ లీడరు. ఆయన ఒకవేళ సస్పెన్షన్ ఎత్తేసినా కానీ ఆయనని వేరే దగ్గర ప్లేస్ చేసుకుంటారు అనుకుంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజాసింగ్ అనేది ఒక ఎసెట్ అనుకుంటే ఆయన ఈడ కాకపోతే వేరే కాన్స్టిట్యున్సీలో పోయి కొట్లాడినా ఇంకో కాన్స్టిట్యున్సీ నంబర్ పెరుగుతుంది. ఇక్కడనే కొట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ అనగానే సిద్ధాంతాలు అవి ఇవి అని చెప్తుంటారు కదా, అవన్నీ సస్పెన్షన్ అయిన వ్యక్తికి టికెట్లు ఎట్లా? మరి అది పోయి మీరు రాష్ట్ర అధ్యక్షుడిని అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఇవన్నీ అట్లాంటి క్వశ్చన్లు ఆయనను అడగండి, ఆయన ఆన్సర్ కరెక్ట్ ఇస్తాడు. టెస్ట్ ప్లేయర్ ఆయన. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఆయన్నే ఆడుతుంటాడు, ఆయనను పోయి అడగండి. మీలాంటి యువ నేతలు చాలా మంది ఉన్నారా బీజేపీలో ఇట్లనే బయటికి రాకుండా? బీజేపీ బలమే యువత. అది ఓట్లకు మాత్రమే పనికొస్తుంది. వాళ్ళని లీడర్లు చేసే ఆలోచన బీజేపీ పార్టీ ఉండదు. వాళ్ళని యువత అంటే యూత్ మోడీకి ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారు. వాళ్ళని లీడర్షిప్కి మాత్రం బీజేపీ పార్టీలో యూత్కి అవకాశం లేదు. ఎవరైతే బలం లేదో, ఆదరణ లేదో, ఎవరినైతే పబ్లిక్ గుర్తుపట్టదో వాళ్ళు మా జాతకాలు డిసైడ్ చేస్తారు. చెప్పండి, మీకు టికెట్ రాకుండా అడ్డుకున్నది ఎవరు బీజేపీలో? వాస్తవంగా మాట్లాడుకుంటే నాకు టికెట్ రావడానికి అడ్డుకోవడానికి ఏముందండి? అలా అడ్డుకోవడానికి ఎవరైనా ఫస్ట్ టికెట్ రావాలని ప్రయత్నిస్తే కదా అడ్డుకోవాలి. మీరు ప్రయత్నం చేసి అడ్డుకున్నది ఎవరు? క్యాండిడేట్లు. నేను క్యాండిడేట్ని, అడ్డుకోవడానికి ఏమో ఉండదు ఆడ. మీరే అంటారు కదా, ఇప్పుడు నన్ను తీసుకుపోయిన వాళ్ళ బాధ్యత నాకు టికెట్ ఇప్పించుకోవడం. వాళ్ళే చేతులు ఎత్తేసినప్పుడు మనం ఎవరు? కొంతమంది కలిసి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. నడుస్తూనే ఉంటాయి కదా రాజకీయాలు, ప్రతి పార్టీలో ఉంటాయి. ప్రతి పార్టీలో గ్రూప్ ఉంటుంది. దాన్ని పెద్ద పట్టించుకుంటే అవసరం లేదు. నేను అనేది ఏంటంటే బీజేపీ కార్యకర్తలను మోసం చేస్తుంది. వాళ్ళతో పని చేయించుకోవడానికి మాత్రం ఎలక్షన్స్ వస్తే కార్యకర్తలు గుర్తుకొస్తారు. ఎలక్షన్స్ అయిపోతే కార్యకర్తల పని అయిపోయింది పాపం. వాళ్ళేమో ఇల్లు బిజినెస్ వదిలేసుకొని సొంత ఖర్చులతో పని చేస్తారు. వీళ్ళు వాళ్ళ ఫేట్ వీళ్ళు లోపల కూర్చున్న నలుగురు ఎవరికైతే ఉండదో ప్రజాబలం, వాళ్ళు వీళ్ళ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తారు. అలాంటి పార్టీలో సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని బతికే పరిస్థితి అయితే నాకు లేదు. కాంగ్రెస్ లో కార్యకర్తగానే ఉంటారా మీరు? కాంగ్రెస్ కార్యకర్తనే కాదు, నేను ముఖేష్ గౌడ్ కొడుకుని. కాంగ్రెస్ దానికంటే పెద్ద మించిన బ్రాండ్ నాకు కాంగ్రెస్ లో అవసరం లేదు. ఒక కార్యకర్త లాగున్నా పదవి ఆశించకుండా వస్తున్నారా కాంగ్రెస్ లకి? పదవి ఆశించకుండానే వస్తున్నా, ఒక కార్యకర్త లాగానే మిగిలిపోవడానికి వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విక్రమ్ గౌడ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.